ఫేస్బుక్ లో మీరు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ కి అది ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా లేదంటే పేజ్ అయినా సరే లాంగ్ వీడియోస్ కి అది కూడా బ్రౌజర్ కి వెళ్లకుండానే దానికి వచ్చిన ఇయర్నింగ్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళ వీడియోస్ కి ఇయర్నింగ్స్ ఎలా వస్తున్నాయి, ఏంటి, దాన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్ గా తెలుస్తుంది. మరి వీడియో చూడడానికంటే ముందు యాజ్ ఏ క్రియేటర్ గా నాకు మీకు సపోర్ట్ చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి, తప్పకుండా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడము లేదంటే సూపర్ థ్యాంక్స్ ని సెండ్ చేసినా సరే తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేనైతే చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను కాబట్టి అలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఫేస్బుక్ లో ఇయర్నింగ్స్ లాంగ్ వీడియోస్ కి పర్టికులర్ గా నేను చెప్తున్నాను, లాంగ్ వీడియోస్ కి ఇయర్నింగ్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన ఫేస్బుక్ పేజీ. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే మన వీడియోని చూస్తున్నారంటే తప్పకుండా మన ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అండి. మంచి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. సో ఫేస్బుక్ అకౌంట్ అనేది లాగిన్ అయిన తర్వాత సో మీరు ప్రొఫైల్ తీసుకోండి లేదంటే పేజ్ అనేది తీసుకోండి. స్పెషల్ గా మనం లాంగ్ వీడియోస్ ఇయర్నింగ్స్ అనేది చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే సేమ్ విధంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము లోగో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సి డాష్ బోర్డ్ అని చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి పైన రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మన రీచ్ ఏంటిది, మన ఎంగేజ్మెంట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఫాలోవర్స్, వీటి సంగతి అంతా చూపిస్తుంది. కిందకి వచ్చేస్తే మన మానిటైజేషన్ టూల్స్ ఏంటిది, ప్రొఫైల్ రికమెండేషన్, ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి మానిటైజేషన్ అనే టూల్స్ ఆప్షన్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో లాంగ్ వీడియోస్ కి ఇయర్నింగ్స్ అంటే మనకి దేని తరపున ఉంటది, ఇన్ స్ట్రీమ్ యాడ్ తరపున మాత్రమే ఉంటది. కాబట్టి ఇక్కడ మన యువర్ టూల్స్ అనే ఆప్షన్ లో ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇన్ స్ట్రీమ్ యాడ్ లో మనం లాస్ట్ 28 days లో అంటే December 9th నుంచి వెళ్ళి January 5th వరకు కూడా మనం ఎంత ఇయర్నింగ్స్ చేసుకున్నాము అనేది ఇక్కడ మనకి ఇయర్నింగ్స్ అయితే మనకి చూపిస్తుంది. సో ఇంత ముందుకు మనం సంపాదించుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్కువ సంపాదించుకున్నామా తక్కువ సంపాదించుకున్నామా అనేది అక్కడ రెడ్ కలర్ సింబల్ తోని కనిపిస్తాయి. కాబట్టి అది మనకి ఏం ఫికర్ లేదు. దాని కింద మనం చూసుకుంటే రీసెంట్ వీడియోస్ అని చూపిస్తుంది. రీసెంట్ వీడియోస్ ఇక్కడ మీరు 3 వీడియోస్ కనుక గమనిస్తే 0.01, 0.01, 0.03 అని చూపిస్తుంది. ఇవి వీడియో సెకండ్స్ అని మాత్రం అనుకోకండి. వీడియో సెకండ్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఆ వీడియో పైన కనిపిస్తుంది. 28 seconds, 3.25 seconds, 26 seconds అనేది చూపిస్తుంది. ఈ 0.01 cent అనేది ఈ వీడియోకి వచ్చిన ఇయర్నింగ్స్. నమ్మకం కుదరట్లేదా? ఇక్కడ మనకి సి ఆల్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇప్పటి వరకు మనం 1 by 1 అంటే ఒక డేట్ తర్వాత ఒక డేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, అలా రెగ్యులర్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ ఆ లెంత్ ఏంటి, వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్ మనకి కనిపిస్తుంది, వీడియో లెంత్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈ వీడియోకి మనకి ఎంత ఇయర్నింగ్స్ అయినాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. చూడండి, ఫస్ట్ దానికి 0.01 cent, అలాగే నెక్స్ట్ దానికి 0.11 cents, ఇంకో దానికి 3 cents, 16 cents, 15 cents, 12 cents, అలాగే $4.80, 81 cents, 1 cent, 17 cents, ఇలా 81 cents, 46 cents, 38 cents, $2.50, $1.15, 27 cents, 70 cents, 27 cents, 70 cents, 7 cents, 89 cents, 97 cents, 24 cents. ఇలా మనం ఇప్పటి మనం స్టార్టింగ్ వరకు ఎన్ని అయితే అప్లోడ్ చేసినామో అన్ని వీడియోస్ కొంచెం టైం తీసుకున్నాం అనుకోండి, మన స్టార్టింగ్ వీడియోస్ దాకా పోవచ్చు. కానీ మీరు ఎంత టైం తీసుకున్నా ఇప్పుడు నా పేజీలో స్టార్టింగ్ వీడియోస్ కి పోవాలంటే మాత్రం దమ్ బై దమ్ అయితే, ఎందుకంటే 2020లో క్రియేట్ చేసింది కాబట్టి అక్కడ దాకా అయితే పోలేను. జస్ట్ మీకు క్లారిటీ రావడం కోసం మాత్రం కొన్ని మాత్రమే చూపిస్తా. ఇక్కడ 97 cents, 24 cents, $1.05, ఇదేంటి 6 cents, 92 cents, 53 cents, 5 cents, $2.58. సో ఇలా ఈ వీడియోకి అయితే ఇంత ఇయర్నింగ్స్ వచ్చినాయని ఇలా ప్రతి ఒక్క వీడియోకి మనకి క్లియర్ గా చెప్తుంది. ఇంకా ఇందులో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఈ వీడియో ఏ డేట్ కి ఏ టైం కి మనం అప్లోడ్ చేసినాం అనేది కూడా మనకి క్లియర్ గా చూపిస్తుంది. దీనికి వ్యూస్ ఎంత వచ్చినాయి అనేది మాత్రము నార్మల్ గా మనము
మన పోస్ట్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ అక్కడికి వెళ్ళి చూసుకుంటే మాత్రమే దానికి వ్యూస్ ఏంటిది అనేది కనిపిస్తుంది. ఇక్కడ వ్యూస్ కనిపించవు, కేవలము వీడియో ఏంటిది, అది ఎప్పుడు పబ్లిష్ అయింది, దానికి వచ్చిన డాలర్స్ ఎన్ని అనేది మాత్రమే మనకి ఇలా క్లియర్ గా చూపిస్తుంది. ఇక మీకు ఓపిక ఉంది అని అంటే ఇక మీరు కింది వరకు వెళ్ళి మీ వీడియోస్ అన్నిటికీ కూడా మీకు ఎన్నెన్ని డాలర్స్ వచ్చినాయి అనేది కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇది పేజీలోనే కాదండి, సేమ్ ప్రాసెస్ లో మీరు స్టెప్ బై స్టెప్ వచ్చిందంటే మీరు మీ ప్రొఫైల్లో అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ కి కూడా ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనేది కూడా మీరు ఇలా 1 by 1 ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఎవరికి? యాజ్ ఏ క్రియేటర్ గా మిగిలిన క్రియేటర్స్ కి.